రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో నిరసనలు తెలిపారు బీసీ నాయకులు. బంద్ ప్రభావంతో వ్యాపార సముదాయాలు అన్నీ మూతపడ్డాయి. బీసీ నాయకులతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించామన్నారు. ఇంకా బిల్లు ఆమోదం పొందలేదన్నారు. బీసీలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామన్నారు నేతలు. బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఈరోజు ప్రకటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పేసి మరి అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను దీనికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నాను. మరి 42% రిజర్వేషన్ అనేది బీసీలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఏదైతే అసెంబ్లీలో వేదికగా ఏదైతే బీసీలకు విద్యాపరంగా అదేవిధంగా రాజకీయ పరంగా అది ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఆలోచనతో 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో మరి అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు కూడా ఐక్యంగా మరి తీర్మానం చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి గవర్నర్ గారు కూడా లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు సిఫార్సుని మరి రాష్ట్రపతి గారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి కేంద్రంలో మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే దీన్ని 42% రిజర్వేషన్ని మరి అమలు చేయకుండా ఉండేటటువంటి చూస్తూ ఉన్నాం.